నువ్వు ఇప్పుడు కానీ పీసీ బిల్డ్ చేద్దాం అనుకున్నా, స్టోరేజ్ కొందాం అనుకున్నా, ర్యామ్ కొందాం అనుకున్నా, ఇంకా ఏమైనా ఫోన్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ ఏమి కొందాం అనుకున్నా నీకు చేతి వాడతా. వీడియో లాస్ట్ వరకు చూడు, నీకు చెప్తాను నిజమంతా. మనం చూసుకున్నట్టయితే ర్యామ్ ప్రైజెస్ అండ్ స్టోరేజ్ ప్రైజెస్ ఉన్నట్టుండి రెండింతలు పెరిగిపోయాయి. 1000 రూపాయలు ఉండాల్సినది 2000, 2000 4000. ఇప్పుడు మనం 8GB DDR5 ర్యామ్ చూసుకున్నట్లయితే 4000 రూపాయలు ఉండాలి, కానీ ఇప్పుడు 8000 రూపాయలు ఉంది. 1TB SSD చూసుకున్నట్లయితే 6000 రూపాయలు ఉండాలి, ఇప్పుడు 12000 రూపాయలు ఉంది. 2TB SSD చూసుకున్నట్లయితే 10,000 ఉండాల్సింది, ఇప్పుడు 19,000 ఉంది. ఇంకా మీరు 32GB ర్యామ్ తీసుకుంటే మనకి 14,000 రూపీస్ ఉండాలి. 14,000 రూపీస్ కాస్త తీసుకుపోయి ఇప్పుడు 30,000, 40,000 చేసి పెట్టేశారు. వీటన్ని కారణం ఏంటంటే నువ్వు నేనే. ఇండైరెక్ట్ గా మనం ఎలా కారణమవుతాం అనేది వీడియో లాస్ట్ లో చెప్తా చూడండి. ఈ కథ మొదలైంది ఇప్పుడు కాదు. ఎయిర్టెల్ ఎప్పుడైతే పర్ప్లెక్సిటీ ప్రో ఫ్రీగా ఇస్తారని అనౌన్స్ చేసిందో అప్పటి నుంచి మొదలైంది ఇది ఇష్యూ. అప్పుడు మనకు ఫ్రీగా ఇచ్చినారు కదా, ఇచ్చిన తర్వాత వాళ్ళు బాగా మన డేటాతోని ఏని ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేయడం చూసిన వాళ్ళు వీళ్ళు ఇప్పుడు జియో ఏం చేసింది, జెమినీ ఫ్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాట్ జీపీటీ ఏం చేసింది, చాట్ జీపీటీ గో ఫ్రీ ఇచ్చింది. వీళ్ళందరూ ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు? మన డేటా తోటి వాళ్ళ ఏఐ మోడల్స్ ని ట్రైన్ చేసుకోవడం కోసం. వాళ్ళ ఏఐ మోడల్స్ ట్రైన్ కావాలంటే ఏం కావాలి? స్టోరేజ్. ఇప్పుడు మనకి అసలైన ప్రాబ్లం ఎంటర్ అవుతుంది. నాండ్ స్టోరేజ్ అని ఉంటది, అంటే మన ర్యామ్స్ లలో అండ్ గ్రాఫిక్స్ కార్డ్ డి ర్యామ్స్ లలో అండ్ మనకి స్టోరేజ్ లలో యూజ్ అయ్యేది. ఇప్పుడు ఇది ఏమైతే అంటే మనకి మామూలుగా బేసిక్ గా మనం యూజ్ చేసి కన్స్యూమర్ లెవెల్ది, మనకి అవి ఎన్నాళ్ళు పనిచేస్తే తెలియదు, ఎప్పుడు పోతే తెలియదు. వాళ్ళకి కావాల్సింది ఎంటర్ప్రైనర్షిప్ లెవెల్వి. ఆ లెవెల్వి కావాలంటే వీళ్ళు ఏం చేస్తారు, కంపెనీస్ దగ్గరికి పోయి వాళ్ళకి ప్రొడక్షన్ కావాలని అడుగుతారు. ఇంకా అవి మనకు చూసుకున్నట్లయితే మన నార్మల్ స్టోరేజ్ కంటే చాలా రెట్లు ప్రైస్ ఎక్కువ ఉంటాయి. సో కంపెనీస్ ఏం ప్రిఫర్ చేస్తాయి, పోతే పోయిందిలే అని జనాలని ఆపేసి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాయి. ఇప్పుడు జరిగింది అదే. ఇప్పుడు మనకి శాంసంగ్ చూసుకున్నా, SK హైనిక్స్ చూసుకున్నా, మైక్రాన్ చూసుకున్నా, వీళ్ళందరూ అంత ఎంటర్ప్రైజ్ సంబంధించిన స్టోరేజ్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వెళ్ళిపోయారు. కన్స్యూమర్ ని బొత్తిగా వదిలేశారు. ఇంకా మైక్రాన్ అయితే క్రూషియల్ ని ఓన్ చేసుకుంటది అనమాట. మైక్రాన్ వాళ్ళదే సబ్ బ్రాండ్ క్రూషియల్. ఈ క్రూషియల్ అనేది DDR5 ర్యామ్స్ అండ్ ర్యామ్స్ ప్రతి ఒక్కటి అండ్ స్టోరేజెస్ అండ్ గ్రాఫిక్ కార్డ్ కి సంబంధించిన మోడల్స్ ఇవన్నీ తయారు చేస్తుంటది. ఇప్పుడు మైక్రాన్ తన సొంత కంపెనీ అయిన క్రూషియల్ కే ప్రొడక్షన్ స్టాప్ చేసేసింది. సో మైక్రాన్ వాళ్ళు క్రూషియల్ తరపున ఇక దాదాపు ఒక 2-3 ఏళ్ల వరకు మనకైతే ఎటువంటి ప్రోడక్ట్స్ అనేవి లాంచ్ చేయరు, ప్రొడక్షన్ చేయరు. ఇది ఒక రకంగా ఒక సైడ్ అయితే, ఇంకో సైడ్ వచ్చేసి ఎన్విడియా ఉంది కదా, గ్రాఫిక్ కార్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. వీళ్ళు ఏం చేస్తారంటే దాంట్లోకి VRAM గ్రాఫిక్ కార్డు ఇన్బిల్ట్ గా VRAM పెట్టిస్తారు. VRAM పెట్టించినవి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ షిప్స్ అనేది షార్టేజ్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు MSI కానీ ఇంకా కలర్ఫుల్ గానీ తర్వాత ఆసూస్ కానీ ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటారు కదా, గ్రాఫిక్ కార్డ్ మ్యానుఫ్యాక్చరర్స్, బ్రాండ్ పార్టర్స్, వాళ్ళ నెత్తి మీదనే వదిలేసింది. మేము ఇప్పటి నుంచి VRAM పెట్టి మీరే చేసుకోండి అని. ఇప్పుడు VRAM తీసేయడం వల్ల గ్రాఫిక్ కార్డ్ లో ప్రైజెస్ కూడా పెరగబోతున్నాయి. మీరు చూసినట్టు మామూలుగా 1000-2000 కాదు, దాదాపు 30 నుంచి 40% హైక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే మనకి 4090 అండ్ 5090 చూసుకున్నట్లే మనకైతే 3 lakhs దగ్గర ఉన్నాయి. అవి డైరెక్ట్ పెరిగి 4 lakhs అవుతాయి. ఇప్పుడు మనకి 5070 ఇవన్నీ చూసుకున్నట్టే మనకి బడ్జెట్ సెగ్మెంట్ కదా, 5060, 5070 ఇవి కూడా పెరిగి చాలా ఒక 30-40% అయితే ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. సో మీరు ఇప్పుడు కానీ ఏమైనా PC బిల్డింగ్ చేయాలనుకుంటే దయచేసి చేసుకోకండి. ఒకవేళ చేసుకుంటే ఈ నెల లోపల చేసేసుకోండి. ఎందుకంటే డిసెంబర్ తర్వాత మీరు చూసినట్టు ఇప్పుడు 200% ఎలా అయితే పెరిగిందో 200 కాదు 500-600% ఖచ్చితంగా అన్ని ప్రొడక్ట్స్ పెరగబోతున్నాయి. నువ్వు లాస్ట్ కి సింగిల్ పెన్ డ్రైవ్ కొనాలనుకున్నా డబల్ అయిపోయింది ప్రైస్. చూసుకో, 32GB పెన్ డ్రైవ్ అయితే 300-400 ఉండేది, ఇప్పుడు 800-900 అమ్ముతున్నారు. అంటే చూసుకో ఎంత షార్టేజ్ ఉందో చిప్స్. ఆ తర్వాత మీరు ఇది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అని చెప్పి అంటే దాదాపు 3 ఏళ్ళు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అప్పటిదాకా ఈ AI ట్రెండ్ అనేది ఆగదు. ఇప్పుడు ఫైనల్ వర్డిట్ ఏంటంటే నువ్వు నేను ఎలా కారణం. ఇప్పుడు ఫ్రీ ఇస్తున్నారు కదా, జెమినీ ఫ్రీ, చాట్ జీపీటీ ఫ్రీ, పర్ప్లెక్సిటీ ఫ్రీ, ఇవన్నీ మనం ఫ్రీ ఇస్తున్నారు కాబట్టి ఇండియాలో తీసుకొని మనం వాడుతున్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి స్టోరేజ్ కావాలి, వాళ్ళు స్టోర్ చేయాలి, మళ్ళీ ఏని ట్రైన్ చేయాలి కాబట్టి వాళ్ళు అయితే కొనుక్కొని వాడతారు. దాని వాళ్ళు కొనుక్కుంటారు. మనకెందుకు బ్రో ఇవన్నీ అంటే, నువ్వు ఎంత ఎక్కువ యూజ్ చేస్తే వాళ్ళకి అంత ఎక్కువ స్టోరేజ్ కావాలి, నేను ఎంత ఎక్కువ యూజ్ చేస్తే అంత ఎక్కువ స్టోరేజ్ కావాలి వాళ్ళకి. అట్లనే వాళ్ళకి AI మోడల్స్ ట్రైన్ అయ్యేది. సో మన కింద మనమే నిప్పు పెట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు కంప్యూటర్లు కానీ ఏది కానీ లాస్ట్కి నువ్వు ఐఫోన్ కొనాలన్నా అంతే.
ధూళి తిరుపొద్ది అంత రేట్లు పెరగబోతున్నాయి. సో ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళొస్తాం. బాయ్.